హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం నేర్చుకున్నాం. సెకండ్ వీడియోలో ఈ ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఏంటి? సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఫార్ములా ఏంటి? అప్పుడు ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ యొక్క ఫార్ములా అనమాట ఇది. ఓకేనా? రైట్. మళ్ళీ సర్కిల్కి 3 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇది సర్కిల్లా? రైట్. మళ్ళీ సర్కిల్కి 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఒక పాయింట్ అనుకుందాం, ఇదొక పాయింట్. ఓకేనా? 3 పాయింట్స్ సరిపోయినాయా? ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్. మళ్ళీ సర్కిల్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దీన్ని ఎస్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుందా? సో సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్కి ఏ పాయింట్కి లైన్ డ్రా చేసినా సేమ్ వస్తుంది, అంతే కదా? రైట్. మరి ఏ పాయింట్ ఎంత? 3,4. ఏ పాయింట్? 3,4. బి పాయింట్ 3,2. సి పాయింట్ 1,4. ఈ ఎస్ పాయింట్ని x1 y1 అనుకుందాం, ఈ పాయింట్ని. ఓకేనా? రైట్. మళ్ళీ ఫార్ములాలో మనకేముంది? హెచ్ కే కావాలి, ఆర్ స్క్వేర్ కావాలి. రైట్. మరి మనకి గివెన్ డేటా ఇవేనా? ఏబిసిడి ఈ 3 పాయింట్స్ ఉన్నాయి. రైట్. మరి ఎలా అంటే 2 స్టెప్స్ ఉంటాయి, 2 స్టెప్స్లో అయిపోతాయి. టూ స్టెప్స్లో అయిపోతాయి. ఇది ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి చేయాలి ఈ స్టెప్లో ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్సి చేయాలి ఈ స్టెప్లో. ఓకేనా? రైట్. మరి ఫస్ట్ ఇయర్లో మనం సర్కమ్ సెంటర్లో డిస్టెన్స్ ఫార్ములా వేసి చేస్తాం కదా, ఇవి సేమ్ అలానే ఇప్పుడు కూడా. రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే కాబట్టి డాట్ పెట్టేస్తున్నా. రైట్. ఇక్కడ ఏం చేయాలి? రూట్ని ఎలిమినేట్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. రైట్. రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేరా? దీని మొత్తానికి ఇప్పుడు హోల్ స్క్వేరా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం కదా కాబట్టి స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ కూడా రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, దీని మొత్తానికి హోల్ స్క్వేర్. రైట్. ఇప్పుడు ఏమైంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇక్కడి దాకా స్టెప్ 1 స్టెప్ 2 సేమ్ ఉంటాయి కాబట్టి డాట్ పెట్టిస్తున్నా. ఇక్కడ డాట్ పెట్టిస్తున్నా. ఇక్కడ ఈ స్టెప్ రాసేద్దాము. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్. సరిపోయిందా? ఇక్కడి దాకా 2 స్టెప్స్ సేమ్ ఉంటాయి, స్టెప్ 1 స్టెప్ 2. ఓకేనా? రైట్. మరి ఇక్కడ x2 మైనస్ x1 y2 మైనస్ y1 అంటే దేనికి? ఎస్ఏ కదా. రైట్. మరి ఎస్ వాల్యూ ఎంత? x1, y1 అనుకున్నామా? ఏ వాల్యూ ఎంత? 3,4. ఈ కిందది x2 అవుతుంది, పైంది x1 అవుతుంది. ఇది y2 అవుతుంది, ఇది y1 అవుతుంది. మళ్ళీ x2 ఎంత? 3 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది ఎస్బీ కదా. రైట్. మళ్ళీ బి వాల్యూ ఎంత? 3,2నా? రైట్.
ఏ వాల్యూ అయిపోయింది ఇప్పుడు బి వాల్యూ సేమ్ కింద x2 అవుతుంది ఇది x1 ఇది y2 ఇది y1 x2 ఎంత 3 3 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y1 హోల్ స్క్వేర్ అంతేనా రైట్ ఇక్కడ ఎస్సీ అయినా ఎస్సీ అంటే ఇక్కడ వచ్చిందే వాల్యూవే కదా ఇక్కడ కూడా రైట్ 3 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సీనా ఇప్పుడు ఎస్సీ కదా ఎస్సీ అంటే సి వాల్యూ ఎంత 1,4 రైట్ 1,4 ఇది x2 ఇది x1 ఇది y2 ఇది y1 రైట్ మళ్ళీ x2 ఎంత 1 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 y1 హోల్ స్క్వేర్ అయిపోయిందా రైట్ ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది ఏ ఫామ్లో ఉంది a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ - 2ab రైట్ మళ్ళీ 3 స్క్వేర్ 9 ప్లస్ x1 స్క్వేర్ x1 x1 స్క్వేర్ మైనస్ 3 2 6 6x1 ప్లస్ 4 4 16 16 ప్లస్ y స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 4 2 8 8y1 ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 3 3 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ ఇక్కడ 4 2 స్క్వేర్ 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y రైట్ ఇది ఈ వాల్యూ ఈక్వల్స్ టుకి ఈ పక్క ఎంత వచ్చింటే ఇక్కడ కూడా అంతే కదా రైట్ మళ్ళీ ఇక్కడ నుంచి రాసేస్తా 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 16 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 8y1 ఈక్వల్స్ టు రైట్ ఇది సాల్వ్ చేయాలి ఇది 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x రైట్ మరి 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ y స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2 4 8 8y1 రైట్ ఇప్పుడు ఈ x1 స్క్వేర్ ఈక్వల్స్ ఈ పక్క ఉన్నది ఈ x1 స్క్వేర్ క్యాన్సిలా రైట్ y1 స్క్వేర్ క్యాన్సిలా రైట్ మళ్ళీ 9 క్యాన్సిలా రైట్ ఇంకేం మిగిలినవి ఇవి రైట్ నేనేమని చెప్పాను రైట్ ఇద్దండి 6 కూడా క్యాన్సిల్ -6 ఎదురుకు వస్తే +6 అవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది రైట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా రైట్ అంతే ఇంకా ఈ పక్క ఉన్నట్టు ఈ పక్క తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఉన్నట్టు రాసేద్దాం ఏముంది 4 1 -4y ఇవి మిగిలినాయి రైట్ ఇక్కడ ఏమున్నాయి ఈ 16 ఎదురుకు వస్తే -16 అవుతుంది ఈ -8y ఎదురుకు వస్తే +8y అవుతుంది రైట్ 8yలో 4y పోతే ఎంత 4y ప్లస్ 4y ఉంటుంది -16లో +4 పోతే ఎంత -12 ఉంటుంది రైట్ ఈ 12 అనేది ఈ పక్కకు వస్తే -12 ఈ ఎదురుకు వస్తే +12 కదా 12 ఈక్వల్స్ టు 4y ఈ 4 ఇంటూ చేస్తుంది ఎదురుకు వస్తే బై 12/4 ఈక్వల్స్ టు y1 కదా y1 అప్పుడు క్యాన్సిల్ అవుతుందా 4 1 4 3 అంటే y వాల్యూ ఎంత వచ్చింది y1 వాల్యూ 3 వచ్చింది ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే x1 వాల్యూ వస్తుంది రైట్ x1 స్క్వేర్ క్యాన్సిలా y1 స్క్వేర్ క్యాన్సిలా ఇంకేం క్యాన్సిల్ అవుతాయి -8y క్యాన్సిలా రైట్ 16 క్యాన్సిలా రైట్ ఇంకేం క్యాన్సిల్ అవ్వవు ఈ పక్క ఉన్నట్టు ఈ పక్క తీసుకోబోదాం ఇక్కడ ఏమున్నాయి 1 - 2x1 రైట్ ఇక్కడ ఏమున్నాయి 9 ఎదురుకు వస్తే +9 ఎదురుకు వస్తే -9 -6 ఎదురుకు వస్తే +6x1 రైట్ 6లో 2 పోతే ఎంత 6లో 2 పోతే ఎంత 4x -9లో 1 పోతే ఎంత -8 రైట్ ఈ 8 అనేది ఎదురుకు వస్తే -8 ఎదురుకు వస్తే +8 8 ఈక్వల్స్ టు 4x1 రైట్ 4 ఇంటూ చేస్తుంది xతో ఎదురుకు వస్తే బై 8/4 ఈక్వల్స్ టు x1 అంటే 4 1 4 2 2 ఈక్వల్స్ టు x1 రైట్ మరి ఇప్పుడు మనకు ఈ s వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినామా x1 అంటే ఏమనుకున్నాం 2
y1 అంటే 3 అంటే ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, ఎస్ వాల్యూ ఎంత వచ్చింది 2,3 వచ్చింది. అంటే ఇది హెచ్ అవుతుంది, ఇది కే అవుతుంది ఫార్ములా ప్రకారం, రైట్. మరి హెచ్ కే వచ్చేసినాయా, ఇదిగోండి హెచ్-కే వాల్యూస్ వచ్చేసినాయా, ఇక్కడ 2,3 వచ్చేసినాయా, రైట్. ఇంకేం వాల్యూ ఉంది, ఇంకేముంది r² కనుక్కోవాలి. r² ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు r² చూడండి, r = SA చేయాలి, r = SA చేయాలి. దీన్ని ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ నో ఫస్ట్ ఉండండి, r = SA అనా, రైట్. r = SA అంటే దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి, SAకి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, రైట్. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసినామా, రైట్. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ r ఏమవుతుంది, r² అవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్, రైట్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు, రైట్. r² = x2 SA కదా, ఇప్పుడు చేస్తాండి ఇది SA కదా. ఇప్పుడు ఎస్ వాల్యూ తెలుసు, ఏది 2,3 ఎస్ వాల్యూ తెలుసు. మరి ఏ వాల్యూ ఎంత, 3,4 కదా, 3,4, రైట్. మరి కిందది x2 అవుతుంది, పైంది x1 అవుతుంది, కిందది y2 అవుతుంది, పైంది y1 అవుతుంది. మరి x2 ఎంత 3 - 2 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్, అంతేనా, రైట్. మళ్ళీ 3లో 2 పోతే ఎంత 1 స్క్వేర్ ప్లస్ 4లో 3 పోతే ఎంత 1 స్క్వేర్, 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1 ఎంత ఇచ్చింది 2 వచ్చింది. r² ఎంత వచ్చింది, r² ఎంత వచ్చింది 1 + 1 2 వచ్చింది, రైట్. మరి ఇప్పుడు r² కూడా వచ్చేసిందా, రైట్. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. x ఇదేనా ఫార్ములా, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r², ఇది ఫార్ములా, రైట్. x - h అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - k అంటే ఎంత 3 హోల్ స్క్వేర్ = r². ఎంత 2 రైట్ 2, రైట్. ఇదే ఫార్ములా ఉంది, a - b హోల్ స్క్వేర్లో ఉంది, అంటే ఫార్ములా ఏంది a² + b² - 2ab, రైట్. x² + 4 - 4x ప్లస్ ఇక్కడ సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా y² + 9 - 3y 6y - 6y = 2, రైట్. x² + y² - 4x - 6y అంటే ఫస్ట్ స్క్వేర్స్ అన్ని ఒక చోట, వేరియబుల్స్ అన్ని ఇది xy టర్మ్స్ అన్ని ఒక చోట రాసేసిన తర్వాత కాన్స్టెంట్ లాస్ట్లో రాద్దాం. 9 14 ఎంత +13 ఈ 2 అనేది ఈ పక్కకు వస్తే ఏమవుతుంది -2 అవుతుందా, -2 = 0, రైట్. x² + y² - 4x - 6y 13లో 2 పోతే ఎంత 11 = 0, అంతే ఆన్సర్. ఈక్వేషన్ వచ్చేసిందా, రైట్. చూద్దామా, ఈక్వేషన్ వచ్చేసి చూద్దామా, రైట్. చూడండి, ఇదిగోండి x² y² y² -4x -6y +11 వచ్చేసిందా, రైట్. ఆన్సర్ రైటా, రైట్. చలో బాయ్ బాయ్.